నాయకులు ఆడుతున్న ఈ ప్రమాదకరమైన రాజకీయ చదరంగంలో బలైపోయేది అమాయక ప్రజలే. మనం శాంతిని కోరుకుందాం, కానీ ప్రస్తుతం మేఘాలు యుద్ధాన్ని సూచిస్తున్నాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న విషయాలను మనం చూస్తున్న లోక పరిస్థితులను బట్టి మనం చిన్నప్పుడు చదువుకున్న ప్రపంచ యుద్ధాలు గుర్తుకు రావాలి. మళ్లీ చరిత్ర పునరావృతం అవుతోందా అనిపించాలి. ఎందుకంటే మొదటి రెండవ ప్రపంచ యుద్ధాలు రెండు మొదలైంది ఇక్కడే. యూరోప్ లోనే ఒక చిన్న సంఘటనతో మొదలై అవి ప్రపంచాన్ని దహించి వేసే కార్చిచ్చులా మారాయి. ఇప్పుడు కూడా అవే సంకేతాలు, అవే పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడానికి దారితీసిన పరిస్థితులను ఇప్పటి పరిస్థితులతో పోల్చి చూస్తే మనకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. అవే తప్పులు మళ్లీ జరుగుతున్నాయా అనిపిస్తుంది. ఒకసారి వాటిని పోల్చి చూద్దానండి. మొదటి ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణాలు 4. ఇప్పుడు కూడా అవే కారణాలు వేరే రూపంలో మన ముందున్నాయి. మొదటి కారణం ప్రమాదకరమైన సైనిక కూటములు, టాంగిల్డ్ అలయన్సెస్. 1914 యూరోప్ మొత్తం 2 పవర్ఫుల్ మిలిటరీ కూటములుగా విడిపోయింది. ఒకవైపు ట్రిపుల్ అంబాసిడర్ ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా. మరోవైపు సెంట్రల్ పవర్స్ జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, ఇటలీ. వీళ్ళ మధ్య ఒక ఒప్పందం ఉండేది. మా మిత్రుడిపై దాడి చేస్తే మా అందరిపై దాడి చేసినట్టే అని. అందుకే ఆస్ట్రియా యువరాజు హత్యకు గురైనప్పుడు సెర్బియాపై ఆస్ట్రియా యుద్ధం ప్రకటిస్తే ఒకరి తర్వాత ఒకరు గొలుసుకట్టుగా యుద్ధంలోకి దూకారు. ఒక చిన్న గొడవ ప్రపంచ యుద్ధంగా మారింది. 2024 అచ్చం అలాగే ఈ రోజు కూడా ప్రపంచం 2 వర్గాలుగా విడిపోయింది. ఒకవైపు నాటో కూటమి ఉంది. ఇందులో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, పోలాండ్ సహా 32 దేశాలున్నాయి. దీనికి ఉన్న ఆర్టికల్ 5 ప్రకారం ఒక సభ్య దేశంపై దాడి జరిగితే అది అందరిపై జరిగిన దాడిగా భావించి యుద్ధంలోకి దిగుతారు. మరోవైపు రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాల మధ్య అనధికారిక కూటమి బలపడుతోంది. చూసారా ఈ పోలిక? ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసినా నాటో నేరుగా యుద్ధంలోకి రాలేదు. కానీ ఒకవేళ పొరపాటున రష్యా క్షిపణి పోలాండ్ పై పడితే అంతే, ఇక ఆర్టికల్ 5 అమల్లోకి వస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనట్లే ఇక్కడ కూడా మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. రెండవ కారణం సామ్రాజ్యవాదం మరియు విస్తరణ కాంక్ష, ఇంపీరియలిజం అండ్ ఎక్స్పాన్షనిజం. 1914 యూరోప్లోని పెద్ద దేశాలు తమ సామ్రాజ్యాలను విస్తరించుకోవాలని, ఇతర దేశాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని తీవ్రంగా పోటీ పడ్డాయి. జర్మనీ తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తే బ్రిటన్, ఫ్రాన్స్ దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించాయి. ఈ ఆధిపత్య పోరే యుద్ధానికి దారితీసింది. 2024 రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అదే పని చేస్తున్నారు. ఒకప్పుడు సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్న దేశాలను మళ్లీ రష్యా ప్రభావంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఉక్రెయిన్ ఒకప్పుడు మాదే, అది అసలు ఒక దేశమే కాదని ఆయన వాదిస్తున్నారు. తన చారిత్రక భూభాగాలను తిరిగి పొందాలనే ఈ విస్తరణ కాంక్షే ఉక్రెయిన్ యుద్ధానికి మూల కారణం. నాటో తూర్పు వైపు విస్తరించడానికి కూడా రష్యా తనపై దురాక్రమణగా చూస్తుంది. ఇది కూడా ఒక రకమైన ఆధునిక సామ్రాజ్యవాదమే.